తూర్పును ఉదయించే సూర్యుడిలాగా శ్రమిస్తూ పరిశ్రమిస్తూ మరి ప్రజాసేవతో పరిమళిస్తున్నటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారిని సాదరంగా సప్రసయంగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. వారు పోలీస్ సోదరుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. सम्मान गार्ड, राष्ट्रीय सल्यूट, सलामी, जस एक, अटेंड एक, अटेंड एक. सलमान गार्ड, कंधे जस एक, अटेंड एक. सलमान गार्ड, बाजू जस एक, अटेंड एक. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వారి అమృత హస్తాలతోటి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య గారి జ్ఞాన తేజం విజ్ఞాన బీజం ఆ మువ్వన్నెల పతాకం. హలో చక్కని పరిమళ భరిత పుష్పగుచ్చాలు అమర్చిన వాహనంలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు, ఎస్పీ గారు ఎస్ సతీష్ కుమార్ గారు వారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ని చక్కగా పరిశీలిస్తూ వారు మీ అందరి వందనాన్ని గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదనం చేస్తూ సాగుతున్నారు. ఇది ఒక సుందర సుమనోజ్ఞ సుమనోహర యాత్ర. ఇందులో మనందరం కూడా పాల్గొంటున్నాము. చక్కని కార్యక్రమం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు వింటూ వారి యొక్క సమస్యలు తీర్చడానికి ఎంతో ఓర్పు నేర్పుతోటి కృషి చేస్తున్నటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు అలాగే ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారితో కలిసి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వారందరికీ వందనం చేస్తూ అందరి వందనాలు స్వీకరిస్తూ సాగుతున్నారు ముందుకి. అదొక రథం, ప్రగతి రథంలాగా సాగుతోంది. పర్వాలేదు. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో తన సొంత నిధుల నుంచి శ్రీ నారా లోకేష్ గారు యూత్ కి సహాయం చేయటం గర్వకారణం. వారి సౌహార్ద్రత, సౌమనస్యం, సౌజన్యానికి చిహ్నంగా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి వారిచ్చారు. పోలీస్ బ్యాండ్ గ్రాండ్ గా మోగుతోంది. రాష్ట్ర మానవ వనరులు, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వందనం స్వీకరిస్తూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ గుంటూరులో చక్కగా వారు అన్ని పరిశీలిస్తూ సాగుతున్నారు ముందుకి.
సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సాధించాలి అనే ఆశయంతో కృషి చేస్తోంది. మరి మనకు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు, అలాగే మరి నాదెండ్ల మనోహర్ గారు, ఇలా మన జిల్లా నుంచి అందరూ కూడా ఉండటం మన గర్వ